మీ ఏజ్ 32 సంవత్సరాలు, తన ఏజ్ 25 సంవత్సరాలు. మీరు మీకన్నా తక్కువ వయసు ఉన్నది అబ్బాయికి, చాలా తక్కువ వయసు ఉన్నది. ఏదో మిస్టేక్ జరిగిపోయిందని వదిలేస్తే ఇంత దూరం వచ్చేది కాదు. అతనికి ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నది, 10 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నారు, పెళ్లి చేసుకోవాలనుకొని చాలా కలలు కన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంది? ఆ అమ్మాయి చనిపోతా ఉంటుంది. తను ఆల్రెడీ తన కోసం అన్ని ఇచ్చేసింది, తన దేహం కూడా ఇచ్చేసింది గణేష్ మీద నమ్మకంతో. ఇక్కడ గణేష్ తప్పు చేశాడండి, మీరు కూడా తప్పు చేశారు. అట్లా కాదు ఇట్లా అనేసి మీరు ఒక తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు. మీరు తనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఉండే కదా, మీరు చేయకుండా తనకు ఇంకా ఈ తప్పు రిపీటెడ్లీ చేయించి దీని ఒక పాపంలా చేసేశారు. గణేష్ మీరు చేసింది తప్పండి. ఆ తప్పును మీ వదిన కంటిన్యూ చేసింది, అది ఇంకా మహాపాపం. సరే అయిందేదో అయిపోయింది, దాన్ని ఇక్కడి నుంచి ఆపేయండి, అది మీ ఇద్దరికి బెటర్. నాకు ఒక్క మాట చెప్పండి, మీరు ఎందుకు గణేష్ అనే వ్యక్తి వెనకాల పడుతున్నారు? తను మీ మర్ది కదా, కొడుకు లాంటోడు కదా. మీకేం కావాలి చెప్పండి, క్లియర్గా చెప్పండి, మీ మనసులో ఏముందో చెప్పండి. సార్ గణేష్ నాకు తోడుగా లేకపోతే మా అత్త మామ నన్ను ఇంట్లో ఉండనివ్వరు సార్. ఇంకా నా పిల్లలకి ఆస్తి కూడా రాదు. నా పరిస్థితి రోడ్లో పడిపోతుంది సార్. సార్ నాకేమి తెలియదు సార్, నేను బ్రతకాలనుకోవట్లేదు. వాళ్ళని మంచి బాగుండమని చెప్పండి సార్, నేను వెళ్ళిపోతాను. ఇది తప్పండి, మీకేం కావాలో చెప్పండి, గణేష్ చేస్తాడు. మీరు ఎందుకు ఇలా చచ్చిపోతా అని చెప్తున్నారు? గణేష్ లేకుంటే నన్ను మా అత్త ఇంట్లో ఉండనివ్వదు సార్, నన్ను బయటకి ఇడిచి పడేస్తుంది సార్ మా అత్త నాకు. ఓకే, దానికోసం మీరు గణేష్తో రిలేషన్షిప్ పెట్టుకున్నారా? నా పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం పెట్టుకున్నా సార్ నేను. అంతేనా? తన మీద ప్రేమ లేదా? నిజం చెప్పండి. ప్రేమ అంటే సార్ నాకు ఇక్కడ ఒకటి బాగా అర్థమైంది సార్, తనకి గణేష్ మీద అస్సలు ప్రేమ లేదు సార్. ఏదో ఒకటి తన దగ్గర నుంచి కావాల్సింది ఉంది ఆమెకి, దానికోసం గణేష్ ని పక్కన పెట్టుకుంటుంది. అదేంటో కొంచెం క్లియర్ చేసేయండి సార్. మీ పిల్లల భవిష్యత్తు, ఆ ఇంట్లో మీకు వాటా, ఈ రెండు వచ్చేస్తే మీరు గణేష్ ని వదిలేస్తారా? తను లేకుండా ఉండటం కష్టం సార్, కానీ మీరు చెప్పండి సార్. మీకు చట్టం తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మీ ఇద్దరు పిల్లలకి వాళ్ళ తండ్రి ఆస్తి, వాళ్ళ తాతల ఆస్తి ఖచ్చితంగా వస్తుంది సార్. అది నాకు తెలియదు సార్, నాకు ఏం తెలియదు సార్. మీకు తెలియదు కావచ్చు, సరే ఇప్పుడైనా తెలుసుకోండి. అది తెలియకుండా మీరు మిస్టేక్ చేశారు. తెలుసుకుంటే మీరు తప్పు చేసేవాళ్ళు కాదు. రేపటి రోజున మీరు కోర్టుకు వెళ్ళేసి మీరు ఫైట్ చేస్తే ఆస్తి మీకు వచ్చేది. ఆస్తి కోసం ఇంత తప్పుడు అడుగులు వేశారు మీరు ఆ ఇంటి కోడలు, ఆ ఇంట్లో ఉండే హక్కు మీకు ఉంది. ఆ విషయం కూడా మీకు తెలీదా? వాళ్ళ ఇంటి నుంచి గంటేస్తే పోలీసులను ఆశ్రయించాలి. సార్ నాకు అవన్నీ తెలీదు సార్, నా పిల్లల భవిష్యత్తే నాకు ముఖ్యం అనుకున్నాను సార్.